దేవుడు మమ్మల్ని క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా తీసుకుని వచ్చాడు. అందుకు దేవుని స్తుతిస్తున్నాం. మా కొరకు ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. రోమపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 21 వరకు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని, మీ నిత్యశక్తిని, మీ దేవత్వాన్ని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతూ ఉంది అని మీరు సెలవిచ్చారు. కాబట్టి మిమ్మల్ని నమ్మని వారికి హేతువు, కారణం లేదు. మీ ఎదుట నిలబడినప్పుడు మీరు చేసిన సృష్టి, మీరు ఉన్నారు అనడానికి మీ జ్ఞానం, మీ కృప, మీ ప్రేమ, జీవులన్నింటిని పోషించే, కొనసాగించే, సంరక్షించే మీ అధికారం, మీ దయ, ఇదంతా సృష్టిలో కనబడుతూ ఉంది. ఇది చూసి అనుభవించి కూడా మిమ్మల్ని నిరాకరించిన వారికి రేపు మీ ఎదుట నిలబడినప్పుడు సాకు ఉండదు. మిమ్మల్ని ఎరిగిన మేము సృష్టి వస్తువులను ఆలోచించడం వల్ల మిమ్మల్ని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని సంవత్సరాల క్రితం మనం దేవుని సృష్టిని గురించి ధ్యానించినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. రోజుకి ఒకసారైనా 6 బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి దేవుని సృష్టిని బట్టి, సృష్టి ఇంత అద్భుతంగా, ఇంత కాంప్లెక్స్ అండ్ ఆర్డర్లీ, రకరకాలుగా ఉన్నప్పటికీ సృష్టిలో జీవులు, గ్రహాలు, సంగతులన్నీ అంత క్రమమైన పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాయి. ది కాంప్లెక్సిటీ అండ్ ది ఆర్డర్లీనెస్ ఆఫ్ ది యూనివర్స్, దీనంతటిని చూసినప్పుడు సృష్టికర్తను ఎక్కువ అభినందించగలమని, ఆయన ఎదుట మనం చాలా అల్పులమని, ఆయన శక్తి ఎదుట మన సమస్యలు చాలా స్వల్పమని మనం తరచూ జ్ఞాపకం చేసుకోగలం. 6 బయటకు వచ్చి ప్రకృతిని, సృష్టిని, ఆకాశాన్ని చూడడం వల్ల అనుకున్నాం. మరొకసారి అలా చేయడానికి మనం ఒక తీర్మానం చేసుకుంటే మంచిది. ఒక 5 minutes ఎప్పుడైనా రోజులో బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తే అర్థమవుతుంది. మేము పోయిన ఆదివారం సాయంత్రం బయలుదేరి ఆదివారం ఉదయం వచ్చాం. అండమాన్ ఐలాండ్స్కి వెళ్ళి అందరం దేవుని బిడ్డలమే కాబట్టి మా సంభాషణలు, మా ప్రకృతిని చూసినప్పుడు మా కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, దేవుడు ఎంత గొప్పవాడు కదా, ఆయన చేసిన సృష్టి ఎంత అద్భుతంగా ఉంది కదా అని దేవుని గొప్పతనాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. నిజానికి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అనుకున్నవన్నీ ప్రారంభంలో
బైబిల్ని బోధించిన సెమినరీస్ అట. ప్రిన్స్టన్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇలాంటివి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవన్నీ కూడా ఏమంటారు అంటే థియాలజీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు. అంటే దైవశాస్త్రాన్ని పఠించడం మిగతా ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ మూలం అంటారు, తల్లి లాంటిది అంటారు. ఎందుకో తెలుసా? నేను చదివిన వచనాలను బట్టి సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల సృష్టికర్త గొప్పతనం తెలుస్తుందనే కోణంలోనే అన్ని బ్రాంచెస్ ఆఫ్ స్టడీ స్టార్ట్ అయినాయి అంట. మెడికల్ సైన్స్ శరీరాన్ని స్టడీ చేస్తూ ఉంది. అలాగే మిగతా ఫీల్డ్స్ అన్నీ కూడా సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల దేవుని గురించి సృష్టికర్తను ఇంకా బాగా తెలుసుకుందామని ప్రారంభించిన విద్యా కేంద్రాలు అన్నమాట ఇవన్నీ. తర్వాత గాడి తప్పి దేవుడే లేడనేటట్లు తయారయ్యారనుకోండి. కానీ నిజానికి ఇంతగా ప్రకృతి అంతటిని చదవడానికి చేసిన ప్రారంభ చర్య సృష్టిని ఆలోచించడం వల్ల సృష్టికర్తను తెలుసుకుందామనే ఉద్దేశంతో. దేవుడు ఎంత గొప్పవాడో తప్పగా అర్థమవుతుంది ఈ సృష్టిని చూస్తే. దేవుని ప్రత్యక్షత రెండు రకాలు. 19వ కీర్తన బట్టి మనం చూస్తే జనరల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్ అంటాం. అంటే సాధారణంగా దేవుడు తన గురించి తాను చేసిన సృష్టి ద్వారా లోకానికి తెలియజేసుకున్నాడు. అంతరిక్షం దేవుని గొప్పతనాన్ని ప్రచురిస్తోంది. సూర్యుడు ఉదయించడం బలంగా, ఆ సూర్యుని వెలుగుకు చీకటి తొలగిపోయి రాత్రికి సంబంధించిన పురుగులన్నీ మళ్ళా దాక్కుని మనుషులు బయటకు వచ్చి పనులు చేసుకోవడానికి సూర్యుని వెలుగు వల్ల, సూర్యుని వేడిమి వల్ల పంటలు, వృక్షాలు ఇవన్నీ జీవిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం చేయవలసిన ఒక జ్ఞానయుక్తమైన పని ఏంటంటే, యోబు గ్రంథంలో అన్నాడు పదాలు, మృగములను విచారించుము అంటున్నాడు, ఆకాశ పక్షులను విచారించుము అంటున్నాడు, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును అంటున్నాడు, సముద్రంలోని చేపలను నీకు దాని వివరించును అంటున్నాడు. మృగాలు చెబుతాయి నీకు, ఆకాశ పక్షులు చెబుతాయి, భూమి చెబుతుంది, చేపలు చెబుతాయి. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకోలేని వాడెవడు? గుడ్డోడు పిచ్చోడైతే తప్ప. అసలు మేము సముద్రం అడుగు భాగంలో ఉండేటువంటి కోరల్ రీవ్స్ అని చక్కగా అద్భుతంగా రంగురంగుల చేపలు దాంట్లో తిరుగుతూ ఉంటాయి. దగ్గర దాకా వెళ్ళి చూడవచ్చు అన్నమాట. స్కూబా డైవింగ్ చేశారు మనలో చాలామంది, కొంతమంది మీ స్నార్కలింగ్ చేసాం, పైనుంచి అక్కడ దాకా తీసుకెళ్తారు, చూస్తాం అన్నమాట. అంత డిజైన్, ఆ చేపల రంగులు చూస్తే కంప్యూటర్లో కూడా మీరు అలా చేయలేరేమో. ఎంత చక్కగా దేవుడు డిజైన్ చేశాడు. ఒక రకం కాదు. అసలు మనకు తెలిసింది 20% సముద్రంలో ఉండేటువంటి జీవుల సంగతి. ఆలోచించక నూతిలో కప్పల్లా ఉంటున్నాం. విచారిద్దాం, ధ్యానిద్దాం. ఆ రీతిగా అవి వివరిస్తూ ఉంటే, అవి బోధిస్తూ ఉంటే, అవి తెలియజేస్తూ ఉంటే తెలుసుకుందాం దేవుడే, ఆయన హస్తమే వీటన్నిటిని కలుగు చేసింది అని. ఆయన కలుగు చేయడమే కాదు, 9వ వచనం బట్టి 10వ వచనంలో అంటున్నాడు, జీవరాశుల ప్రాణమును మనుషుల అందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. దేవుడు సృష్టికర్తే కాదు, సృష్టిపై సర్వాధిపత్యంతో సార్వభౌమ అధికారిగా సృష్టి అంతటిని పరిపాలిస్తున్నటువంటి వాడు దేవుడు.
అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన చేశాడు. ఆయన అధీనంలోనే ఉంది సమస్తం. జీవరాశిలో ప్రాణ మనుషులందరి ఆత్మలు ఆయన వశం ఉన్నవి కదా అని ఎంతో సింపుల్గా చెప్తూ ఉన్నట్టుగా ఉంది. మన దేవుడు గొప్పవాడు. మనం పూజించే దేవుడు సృష్టికర్త. అందుకనే మనల్ని చేసిన దేవుని స్తుతించాలి, పూజించాలి, కానీ మనం చేసుకున్న వాటిని కాదు. మన ద్వారా చేయబడినటువంటి వాళ్ళు అంటే ఎంత అలుపులో చూడండి. వాటికి జీవం పోయలేం. బొమ్మనైతే చేయగలం. దేవుడు సృష్టించిన ప్రకృతి నుంచి తీసి రత్నాలు, బంగారం ఇవన్నీ దానికి అంటించగలం, కానీ దాన్ని కదపలేం, మెదపలేం. దానికి అది కదిలేటట్టు చేయలేం. కాబట్టి మనల్ని మనం చూస్తున్న విశ్వమంతటిని చేసిన సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి పూజించాలి. ఈ దేవుడు ఎంత గొప్పవాడో సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే తేటపడుతున్నాయి. కాబట్టి ఈరోజు మనం చూడబోయే రెండు సంగతులు ఏంటంటే, దేవుని సృష్టిని ఆలోచిద్దాం. రెండవది, ఆయనే చేశాడని గ్రహించిన తర్వాత ఇదంతా ఆయన చేతిలోనే ఉన్నదన్న సంగతి కూడా, ఆయన ఎంత అధికారో చూద్దాం. సృష్టికర్తగా సర్వాధిపత్యంతో పరిపాలించే సార్వభౌముడుగా కూడా దేవుణ్ణి మనం చూద్దాం. కాస్త విమానంలో పైకి వెళ్తేనే భూమి చాలా చిన్నగా కనబడుతుంది. నిజానికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 836 ద్వీపాలట. 31 మాత్రమే ప్రజలు నివసిస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి, 800 పైగా ఉన్నాయి. ఇంకా మేము వచ్చినప్పుడు విమానం చూస్తే చుట్టూరు సముద్రం, అక్కడక్కడ ద్వీపాలు కనబడుతూ ఉన్నాయి. ఎంత అందంగా, ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో. ద్వీపాలు అంటే సబ్మర్జ్డ్ మౌంటైన్స్, అంటే మునిగిన పర్వతాలు అన్నమాట. 2004లో సునామీ వచ్చినప్పుడు మేము వెళ్ళిన ఒక నార్త్ బే అనే అక్కడ బీచ్లో దాదాపు 1 కిలోమీటర్ వరకు నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయట ఫస్ట్. అప్పుడు అర్థమైందంట లోపలని కొండలని, నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి అవి పెద్ద పెద్ద కొండలు, లోయలు లాగా ఉంది అనే సంగతి అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిందట. ఒక 200-300 అడుగులు ఎత్తు వచ్చి మొత్తం చాలామంది నష్టపోయారు, చనిపోయారు. మేమేమనుకున్నామంటే ఇవన్నీ చూస్తూ, భూమి దేవుడు చేసిన మిగతా గ్రహాలు వీటన్నిటితో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంది. మీరు అంతరిక్షంలో గ్రహాలన్నిటిని ఒక పిక్చర్ చూడండి. ఆ గ్రహాలన్నిటిలో ఒక్క నలుసులాగా ఉంటుంది భూమి. దాంట్లో మన దేశం ఎంత, మన దేశంలో మన రాష్ట్రం ఎంత, మన రాష్ట్రంలో మన జిల్లా, మన ఊరు, మన ఇల్లు, మనం ఇంకెంత ఆలోచించండి. నలుసులోనే ఇంకా ఎంత తక్కువ ఆలోచించండి. మన భూమి చాలా పెద్దది, కానీ ఆయన చేసిన సృష్టితో పోలిస్తే అది చాలా నలుసులా ఉంది. మనకు వెలుతురు ఇవ్వడానికి దేవుడు సూర్యుని చేశాడు. ఆ సూర్యుడు ఎంత పెద్దవాడంటే భూమి కంటే ఒక్క సూర్యునిలో 1,20,00,000 భూములు పడతాయంట. అంత పెద్దడు సూర్యుడు అనే గ్రహం. 4,30,00,000 చంద్రులు పడతారంట ఒకవేళ చంద్రులను పెడితే. అంటే ఎంత పెద్దవి తిరుగుతున్నాయో ఆలోచించండి. సూర్యుడు, భూమి, ఈ గ్రహాలన్నీ. సూర్యుని అడ్డకొలత డయామీటరు 13,92,000 కిలోమీటర్లు.
భూమికి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు అంటే 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. అంటే 14,95,97,870 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రుడేమో 2,11,463 మైళ్ళ దూరంలో ఉన్నాడు. మనకు దగ్గరగా ఉండే పెద్ద నక్షత్రం ఏంటి అంటే స్టార్ ఆల్ఫా సెంటౌరీ అని. ఇది సూర్యుడి కంటే 5 రెట్లు పెద్దదంట. సూర్యుడి నుంచి మనకి వెలుతురు రావడానికి ఈ సూర్యకిరణాలు లేదా ఈ కాంతి వేగం ఎంత అంటే ఒక క్షణానికి 186,000 మైళ్ళ స్పీడ్లో కిరణాలు ప్రయాణం చేస్తాయి. అంత స్పీడ్గా అంటే గంటకు 108 కోట్ల కిలోమీటర్ల వేగంతో ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఉండే వెలుతురు 8 నిమిషాల క్రితం సూర్యుని దగ్గర వెలువడింది అన్నమాట. ఇంత దూరం రావడానికి 8 నిమిషాల్లో వచ్చిందన్నమాట. నార్త్ స్టార్ అనేది 400 ట్రిలియన్ మైల్స్ దూరంలో ఉంది. మనకి తెలిసిన ప్రపంచంలో దగ్గరగా ఉన్నది ఇది. బీటిల్ జ్యూస్ అనే ఒక నక్షత్రం 880 క్వాడ్రిలియన్ మైల్స్ దూరంలో ఉందంటే మనకు లెక్కేయడం కష్టం. 3 సున్నాల తర్వాత 15 సున్నాలు పెట్టండి. అన్ని మైళ్ళ దూరంలో ఉంది. దాని అడ్డకొలత ఎంత అంటే 25 కోట్ల మైళ్ళ అడ్డకొలత అంట. అది అంత పెద్దదట బీటిల్ జ్యూస్ అనే నక్షత్రం. అది ఎంత పెద్దది అంటే చూడండి, భూమి సూర్యుని చుట్టూరు తిరుగుతుంది కదా. సూర్యుడు మధ్యలో ఉంటే భూమి చుట్టూరు తిరుగుతుంది కదా. ఈ భూమి కక్ష కంటే పెద్దదంట ఈ గ్రహం. మరి వాటిని దేవుడు ఎలా నిలబెడుతూ ఉన్నాడు, వాటిని ఎలా తిప్పుతూ ఉన్నాడు, అసలు మనకి దేవుడు అంతు పట్టడు. ఆయన్ని మనం అర్థం చేసుకున్నది చాలా తక్కువ అన్నమాట. ఈక్వెటార్ దగ్గర భూమి చుట్టుకొలత 40,000 కిలోమీటర్లు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. ఎంతసేపు పడుతుంది పూర్తిగా ఒక రౌండ్ తిరగడానికి? 24 గంటలు కదా. ఇప్పుడు అమెరికాలో ఉండే మా బాబు వాళ్ళకి రాత్రి 8:20 అయింది. ఇప్పుడు మనకి ఉదయించింది. మనకి చీకటి పడేటప్పటికి వాళ్ళకి ఉదయిస్తుంది. అంటే భూమి మీద ఉండే అన్ని ప్రక్కల వారికి కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఉండేటట్లు దేవుడు భూమిని ఇలా తిప్పుతూ ఉన్నాడు. ఎంత స్పీడ్లో తిరిగితే ఒక రౌండ్ అవుద్దో తెలుసు? 24 గంటల్లో గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంది భూమి. గుర్రం తిరుగుతూ ఉంది. విమానం వెళ్ళేది 900 కిలోమీటర్ల వేగంలో వెళ్తుంది. భూమి తిరిగేది 1670 కిలోమీటర్ల వేగంలో తిరుగుతూ ఉంది. ఇది చాలదన్నట్టు తన చుట్టూ తను తిరుగుతూనే సూర్యుని చుట్టూ తిరుగుతాం. సూర్యుని చుట్టూ ఒక రౌండ్ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు పడుతుంది. 4 సంవత్సరాల్లో 4 పావులు కలిపి 366 రోజులు అంటాం లీప్ ఇయర్లో. సో 365 రోజుల్లో సూర్యుడు చుట్టూరు భూమి తిరగాలి అంటే ఎంత స్పీడ్లో తిరగాలో తెలుసా? 107,000 కిలోమీటర్ల గంటకి 107,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉన్నాడు. ఇది తన చుట్టూ తాను 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూనే సూర్యుని చుట్టూ 107,000 కిలోమీటర్లు అంటే ఆలోచించండి. అయినా మనకేం తెలియట్లా. ఇంకో విషయం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడంలో స్పీడ్ పెరిగినా తగ్గినా ఈ సమతుల్యం దెబ్బతింటుంది. సూర్యుని చుట్టూ తిరిగేది పెరిగినా తగ్గినా, పెరిగితే కాలిపోతామట, తగ్గితే గడ్డగట్టేస్తామట. ఎంత అద్భుతమైన రీతిలో దేవుడు ప్రకృతిని కొనసాగిస్తూ ఉన్నాడో.
మనకేం తెలీదు, హాయిగా పడుకున్నాం, లేస్తున్నాం, దేవుడు పుట్టించిని పండించిని ఏవో తింటున్నాం, పనులు చేసుకుంటున్నాం, బతికేస్తున్నాం. ఆ సృష్టికర్తని పక్కన పెట్టి దేవుడు మన కోసం చేసిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడి వైపు దగ్గరికి వెళ్ళలేములేండి, చచ్చిపోతాం. సూర్యుని వైపు చూసి దండాలు పెట్టేస్తున్నాం. ఆ సూర్యుని చేసిన దేవుడిని మాత్రం పక్కన పెట్టేశాం. భూమి రోజుకి ఎంత ప్రయాణాలు చేస్తుందో తెలుసా? సూర్యుని చుట్టూరు ప్రయాణం చేయడం రోజుకు 26 లక్షల కిలోమీటర్లు తిరుగుతుందంట. అలా తిరిగితేనే కానీ సంవత్సరంలో సూర్యు చుట్టూరు తిరిగి రావడం అవ్వదు. మీరు ఒక గంట ప్రయాణం చేసినట్టు కలిసిపోతారు కదా. రోజుకి 26 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది భూమి. సూర్యుడు, అలాగే మన సోలార్ సిస్టమ్, ఇవి కూడా కదులుతూ ఉన్నాయి. వీటిలో ఒకటి కదులుతూనే మొత్తం మన పాలపుంత కూడా, మన ఈ సౌర వ్యవస్థ కూడా తిరుగుతూ ఉంది. ఎంత స్పీడ్లో తిరుగుతుందో తెలుసా? గంటకు కేవలం 7,20,000 కిలోమీటర్ల స్పీడ్లోనే తిరుగుతుందంట. మన సౌర వ్యవస్థ అంతా తిరగడం అంత స్పీడ్లో తిరుగుతుందంట. ఇది మన బుర్రకు అంతుపట్టిన సంగతి లేదు. మన పక్క నుంచి కారు కాస్త 100-120 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తేనే మా అనుకుంటాం. 7 లక్షల కిలోమీటర్లు అంటే ఆలోచించండి అసలు. పాలపుంత చుట్టూ మన సౌర వ్యవస్థ 7,20,000 కిలోమీటర్ల స్పీడ్లో ఒక రౌండ్ తిరగడానికట కేవలం 23 కోట్ల సంవత్సరాలు పడుతుందట. అంత చుట్టూ కొలత ఉందన్నమాట ఈ పాలపుంత చుట్టూ తిరిగి రావాలి అంటే. పాలపుంత కూడా తిరుగుతుందట. ఇవన్నీ దేవుడు అలా తిప్పకపోతే పనిచేయవు. అసలు నిజానికి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగకపోతే భూమి ఆకర్షణ శక్తి ఉండదట. అలా గర్రం తిప్పబట్టి దేవుడు అన్నీ అలా భూమి మీద ఉండేటట్లు చేస్తున్నాడు. ఈ స్పీడ్ తిరగకపోతే ఎక్కడ గాలికి ఎగిరిపోతే గుద్దుకుంటాయన్నమాట. దేవుని జ్ఞానం మనకు అర్థం కాదు. ఒక చీమ మనల్ని అర్థం చేసుకోగలదా? మన జ్ఞానం, మన ఆలోచన విధానం, మన తెలివితేటలు, మనం కనిపెట్టిన ప్రయాణ సౌకర్యాలు, విమానాలు, కార్లు, చీమకని అర్థమవుతుందా? సృష్టింపబడిన ఒక జీవే మరొక జీవిని అర్థం చేసుకోలేదే. అలాంటిది ఈ జీవులు సృష్టికర్తను అర్థం చేసుకోగలవా? పూర్తిగా సాధ్యం కాని విషయం ఇది. కానీ రోమాలో అన్నాడు, దేవుని గురించి సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదపరచబడింది అన్నాడు. అంటే ఎంత తెలుసుకోగలమో దేవుడు అంత తెలియజేశాడు. మన మట్టి బుర్రకు లేదా కాదులేండి, ఈ 2 చెవుల మధ్య దేవుడు పెట్టినటువంటి చిన్న మెదడుకు ఎంత అర్థం చేసుకోగలదో అంతకంటే ఎక్కువే దేవుడు అందుబాటులో ఉంచాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలియంది మనం అర్థం చేసుకోలేం. తెలియజేసిందైనా మృగాలను విచారించి, లేకపోతే ఆకాశ పక్షులను విచారించి, భూమిని ధ్యానించి యోచిస్తే తెలుసుకోగలం. ఈ పాలపుంత కూడా తిరుగుతూ ఉంది. ఇది దానికి దగ్గరలో ఉండేటువంటి పొరుగు పాలపుంత ఆండ్రోమేడా గ్యాలక్సీ అనే దాన్ని గుద్దుకోవడానికి అవకాశం ఉంది. అంత స్పీడ్లో వెళ్తూ ఉంది ఇది మన పాలపుంత. అయితే అంత స్పీడ్లో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఎంత విశ్వం విస్తృతంగా ఉంది అంటే ఇవి గుద్దుకోవడానికట అంత స్పీడ్లో వెళ్ళేవి 400 కోట్ల సంవత్సరాలు పడుతుందంట. అంత విశాలంగా ఉంది విశ్వం.
మనం కాస్త ఎండాకాలం ఒక 50 డిగ్రీలు వాతావరణం వేడిగా ఉంటేనే విసిగిపోతాం, కంగారు పడిపోతాం, బాబోయ్ అంటాం. సూర్యుని ఉపరితలం మీద 12,000 డిగ్రీల ఫారెన్హీట్ వేడి ఉంటుందట. సూర్యుని ఉపరితలం మీద ఆ వేడి, దాన్ని అసలు ఊహించలేము అసలు మనం కొద్ది దగ్గరగా ఉన్నా మాడిపోతాం, సూర్యునికి కొంచెం దూరంలో ఉన్నా గడ్డగట్టేస్తాం. తర్వాత మన భూమండలం లేదా భూగోళం 23 డిగ్రీలు వంగి ఉంది, టిల్ట్ అయి ఉంది. అది కూడా దేవుడు కరెక్ట్గా దాన్ని అలా టిల్ట్ చేసి పెట్టాడు. అలా జరగడం వల్ల మనకి సంవత్సరంలో 3 రకాల సీజన్స్ వస్తూ ఉన్నాయి. అలా జరగకపోతే, ఆ 23 డిగ్రీలు టిల్ట్ అవ్వకపోతే, ఆవిరి సముద్రం మీద నుంచి లేచి నార్త్కి సౌత్కి అవి కదిలి అసలు ఈ ఖండాలన్నీ కూడా ఐస్ అయిపోయినన్నమాట. దేవుడు అలా టిల్ట్ చేయడం వల్ల ఈ సీజన్స్ సాధ్యమైనవి. చంద్రుడు భూమికి ఎంత దగ్గరలో ఉండాలో అంత దగ్గరగా కానీ లేకపోయి ఉండుంటే, సముద్రం మీద అలలు భూమి అంతటిని రోజుకి 2 సార్లు ముంచేసినట. మొదటిసారికే మన పని అయిపోతుంది, రెండోది మనకి ఇక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉండంగా. భూమి అడుగు భాగంగానే ఇంకా కొన్ని అడుగులు ఇంకా లోతుగా ఉండుంటేనట కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ బ్యాలెన్స్ దెబ్బతిని ఈ భూమి యొక్క వాతావరణం ఇక మొత్తం తారుమారైపోయి జంతువులు, ఈ చెట్లు నాశనం అయిపోతాయట. ప్రస్తుతం ఈ వాతావరణంలో ఉండేటువంటి ఈ మందం రకరకాల గ్యాసులతో, రకరకాల వాయువులతో ఉన్నటువంటి ఈ మందం తగ్గితేనట మీటియార్స్ అంటాం, ఈ చిన్ని గ్రహ శకలాలు, అవి ప్రస్తుతం అవి వాతావరణంలోకి వచ్చేటికి కాలిపోతున్నాయి. ఒకవేళ అలా కాకపోయి ఉంటే, ఈ మందం తక్కువ ఉంటే అవి రోజు భూమిని ఢీకొట్టును. అప్పుడు మనం మీటియార్ ప్రూఫ్ బంకర్స్లో ఉండాల్సి వచ్చును నిత్యం కూడా. వాతావరణంలో భూమికి హాని చేయకుండా మధ్యలోనే కాలిపోయేటట్టు చేశాడు ఈ గ్రహ శకలాలన్నీ కూడా, మీటియార్స్ అనేవి, ఇలాంటివన్నీ. కొద్దిగా అర్థమవుతుందా మనం పూజించే దేవుడు మనకు మించిన వాడని? అని గొప్పతనం కొద్దిగా అర్థమవుతుందా? వీటన్నిటిని బట్టి యోచించుకొని యెహోవా హస్తం వీటిని కలుగు చేసినని తెలుసుకొనలేని వాడెవడు? సృష్టికర్త దీనంతటినీ ఇలా తయారు చేశాడు అని తెలుసుకోగలం. ఒకవేళ తెలుసుకోవట్లేదు అని అంటే, యోచించిన తర్వాత కూడా మానసిక రోగైనా అయి ఉండాలి, లేకపోతే దేవునికి శత్రువైనా అయి ఉండాలి. అపవాది చేత ఆవరింపబడితే తప్ప ఎంత స్పష్టమైన సృష్టిని చూసి సృష్టికర్త లేడు అని అనడం సాధ్యం కాదు. కాబట్టి దేవుడు సృష్టికర్త అని అర్థమవుతుంది. అంతేకాదు, దేవుడు సృష్టిపై సార్వభౌమ సర్వాధిపత్య అధికారంతో పరిపాలిస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో పూర్తి అధికారం ఎవరిది? మీదే. మీరు కట్టుకున్నారు, మీరు పోగు చేసుకున్నారు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ, వాటి మీద అధికారం ఎవరికి? మీకే. అలాగే ఇదంతా దేవుని ఇల్లు, విశ్వం అంతా కూడా. దీంట్లో ఉండే జీవులేంటి, మనుషులేంటి, గ్రహాలేంటి, అన్నీ కూడా ఆయన వశంలోనే ఉన్నాయి.
జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా అంటున్నాడు. తెలుసుకోలేని వాడు ఎవడు యెహోవా వీటిని కలుగు చేసినని అన్నీ ఆయన వశంలో ఉన్నాయి కదా అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చేశాడు, దేవుడు తన వశంలోనే పెట్టుకుని పరిపాలిస్తూ ఉన్నాడు. దేవుడు వేటిని తన అధీనంలో పెట్టుకుని నడిపిస్తున్నాడో కొన్ని వచనాలు త్వరగా చూద్దాం. యోనా గ్రంథంలో చాలా సింపుల్గా మనం చూడవచ్చు దేవుడు ప్రకృతిపై ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడు అనే సంగతి. గాడ్ రూల్స్ ఓవర్ నేచర్. దేవుడు అనగానే త్రియేకుడు అనే భావంతోనే మనం ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన దేవుడే సృష్టి అంతటిని చేశాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రకృతిపై అనుకుండే అధికారం చూడండి. యోనా 1:4 అంటున్నాడు, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. దేవుడు సముద్రం మీద పెద్ద గాలి పుట్టించి గొప్ప తుపాను పుట్టించాడు. ప్రకృతిపై అధికారం లేకపోతే ఏ ప్రభుత్వం తుపాను పుట్టించగలదో చెప్పండి. 16వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగాను. దేవుడు ఏం చేశాడు? సముద్రంలో తుపాను పుట్టించాడు. యోనాని పడేయగానే తుపాను ఆపాడు. 17వ వచనం, మరి యోనా సంగతి ఏంటి? గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగ వలని యెహోవా నియమించి ఉండగా. దేవుడు నియమిస్తేనే కదా యోనాను గొప్ప మత్స్యం మింగి జీర్ణించుకోకుండా 3 రోజులు తీసుకెళ్ళి గట్టు మీద కక్కేటట్టు దేవుడు చేశాడు. సముద్రంలో ఉండేటువంటి గొప్ప మత్స్యాల మీద ఈయనకి ఎటువంటి అధికారం ఉందో చూడండి. సముద్రం మీద ఉండే గాలి లేవదీసి ఆయన తుఫాను ఎలా పుట్టించగలడో చూడండి. తుఫాను ఎలా వెంటనే ఆపగలడో చూడండి. అంతే కదా. 4వ అధ్యాయం 6వ వచనం, దేవుడని యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుగా అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషం. చెట్లు పెరిగేది ఎవరి వల్ల? దేవుని వల్ల. 7వ వచనం చూడండి, మరుసటి ఉదయం అది దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది. పురుగుల మీద ఎవరికి ఉంది అధికారం? 8వ వచనం, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించింది. గాలి మీద ఎవరికి ఉంది అధికారం? సముద్రం మీద, సముద్ర పెద్ద పెద్ద మత్స్యాల మీద, చెట్ల మీద, పురుగుల మీద వేడి గాలి రప్పించగలిగిన శక్తి గాలి మీద దేవునికే ఉంది. అంతేకాదు, మీరు ఇంకా చూస్తే సూర్యుని మీద దేవునికి ఎటువంటి అధికారం ఉందో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో అంటాడు కదా, మన శత్రువును కూడా ప్రేమించాలని చెప్తూ దేవుడు కూడా ఎలాగా ఆయన నమ్మిన వారిని ఏంటి, నమ్మని వారిని ఏంటి, ఆయన ఎలా తన సాధారణ కృపచేత ప్రేమిస్తున్నాడు రాస్తూ అంటున్నాడు. 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి. సూర్యుడు ఎవరు? దేవుని సూర్యుడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఉదయింపచేస్తూ ఉన్నాడు. అంతేకాదు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. సూర్యుడిని ఉదయింపజేస్తూ ఉన్నాడు, వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. సో వర్షం కురిసేది దేవుని వల్ల, సూర్యుడు ఉదయించేది దేవుని వల్ల. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, 2 పిచ్చుకలు కాసు కమ్మబడిన కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. సో పిచ్చుకలన్నింటిని కూడా కాపాడేది, పోషించేది, అది ఎప్పుడు పడాలో అంటే ఎప్పుడు మరణించాలో నిర్ణయించేది దేవుడు. ఆకాశ పక్షులు ఆయన వశంలో ఉన్నాయి. ఓకే, సో ప్రకృతిలో ఏమేమి ఆయన వశంలో ఉన్నాయో చూస్తూ ఉన్నాం. మనుషుల జీవితాల సంగతి చూద్దాం. యుద్ధాలు, ఓటమిలు, విజయాలు ఇవి ఎవరి వల్ల కలుగుతాయి? దేవుని వల్లే కలుగుతాయి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యుద్ధం దాంట్లో ఎవరు జయించాలి, ఎవరు ఓడిపోవాలనేది నిర్ణయం దేవుడే చేస్తాడు.
దాని గ్రంథం మొదటి వచనం అన్నాడు, యూదారాజు యెహోకి మేలుబడుల 3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణమును ఆ రాజు చేతికి అప్పగించాను. యుద్ధం రావడం, యుద్ధంలో ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి వారికి ఓటమి కలుగజేసి బబులోను రాజుకు దేవుడు వారిని అప్పగించడం చూస్తున్నాం. మనకు బాగా పరిచయం, ఎక్కువసార్లు నేను చదివిస్తూ ఉంటాను. సామెతలు 21:31, యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనం. యుద్ధం అనగానే అంతా రెడీ అయిపోతారు, కానీ రక్షణ, ఓటమి ఆయన ఆధీనంలో ఉంది. అంటే సైనికులు ఎక్కువ మంది ఉన్నందువల్ల జయించేయలేరు. దేశం చిన్నదని ఓడిపోదు. జయించేది, ఓడిపోయేది దేవుని నిర్ణయం వాళ్ళు. పాతాళం, పరలోకం కూడా దేవుని వశంలోనే ఉన్నాయి. ప్రకటన 1:18 అంటాడు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించి వాడును మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఎవరు చనిపోవాలి, ఎవరు నరకానికి వెళ్ళాలి, ఎవరు పరలోకానికి వెళ్ళాలనే నిర్ణయం దేవుడు చేస్తాడు. ఆయన అధికారంలో ఉంది. అంతేకాదు, నిద్ర ఆయన అధికారంలోనే ఉంది. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు హవ్వను చేయడానికి. అంతేకాదు, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. ఆ రాత్రి సంగీతాలన్నింటిని ఆఫ్ చేయించి డైలీ రాసే క్రానికల్స్ డైరీ తీసుకురమ్మన్నాడు. దాంట్లో మొర్దెకై తనను ఇద్దరు కుట్ర పడినటువంటి వారి నుంచి కాపాడిన సంగతి చదివారు. అదే పాయింట్ చదవడం చూడండి. మరి మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడాడు కదా, అతనికి ఏమైనా మేలు చేసినట్టుందా అంటే ఎవరు ఆయనకేమి ప్రతిఫలం ఇవ్వలేదు అనగానే ఈలోగా మొర్దెకైని చంపమని అడగడానికి వస్తూ ఉన్నాడు హామాను. ఎవరక్కడ అన్నాడు రాజు. అతను లోపల రాగానే రాజు గౌరవించాలనుకుని వాడికి ఏం చేయాలి చెప్పమంటే అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసాడు. తన్నే గౌరవిస్తాడు అనుకుని అతను చంపాలని అడగడానికి వచ్చినటువంటి మొర్దెకైనే హామాను ఘనపరచాల్సి వచ్చింది. రాత్రి నిద్ర పట్టకుండా రాజుకు చేసింది ఎవరు? దేవుడే చేశాడు. ఇలాంటి సందర్భాలు మనం చాలా చూస్తాం బైబిల్లో. మొదటి సమయంలో 26:12 సౌలుకు అబ్నేరు వీళ్ళకి దావీదు అభిషై దగ్గరికి వచ్చినా సరే వాళ్ళకి మెలకు రాకుండా వారికి ఆడ నిద్ర కలుగు చేశాడంట దేవుడు. కళల సంగతి ఏంటి? అవి కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. 10:41-25 ఫరోకు కళ ఇచ్చాడు. అది తన దగ్గర ఉండే మంత్రగాళ్ళు ఎవరూ దానికి జవాబు చెప్పలేకపోవడం, చెరసాల్లో యోసేపును తీసుకొచ్చి తనకి కలభావం చెప్పినందుకు తనను ప్రధానమంత్రిగా చేసి అలా హెచ్చించడం జరిగింది. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనం కానీ 8వ అధ్యాయం 1వ వచనం కానీ భవిష్యత్తులో ఏ రాజ్యం పరిపాలించబోతుందో, ప్రభు వచ్చే టైంకి ఎలా జరగబోతుందో కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే దానియేలుకు దేవుడు దర్శన రూపంగా తెలియజేశాడు. కాబట్టి నిద్ర, కళలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. అంతేకాదు, ఘనత, అవమానం మనం ఎందుకు పొందుతాం? దేవుని నిర్ణయాన్ని బట్టే. 75వ కీర్తన 7వ వచనం చూడండి. 75 4 నుంచి చదువుతాను, 4 నుంచి 7 వరకు. అహంకారుల ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును అంట. తూర్పు గుమ్మాలు పెడితే కలిసి వస్తాయి అనుకుంటున్నావా? అని చేయగలడు దేవుడు. ఆయనే ఒకరిని హెచ్చించిన, తగ్గించిన. ఎట్నుంచో రాదు ఘనత, దేవుడు ఇవ్వాలి.
అధికారం, ప్రభుత్వాలు ఇవి కూడా దేవుడు మార్చేవాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18 నుంచి చదువుతాను చూడండి. దానియేలు 2:18 నుంచి. తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకముందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమే ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. అంతటి రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించాను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయించు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించువాడినై ఉన్నాడు అంటున్నాడు. కాలాలు సమయాలు మార్చేవాడు, రాజులను త్రోసేస్తూ నియమించుచూ ఉన్నవాడు. ఇది ఒకసారి చేసిన పని కాదు, ఈ పని ఆయనే చేస్తున్నాడు. ప్రభుత్వాలు నిలబెట్టేది, ప్రభుత్వాలను కూల్చేది ఆయనే. కాబట్టి ఎవరైనా ఒక అధికారంలో ఉన్నారు అంటే అది దేవుడే పెట్టాడు వాళ్ళని అక్కడ. ఓడిపోయినా, నెగ్గిన, సింహాసనం మీద ఉన్నా, సింహాసనాన్ని కోల్పోయినా అది దేవుని అధికారంతో ఆయన చేసే సార్వభౌమ క్రియ. ఆహారం సమృద్ధిగా ఉండడం, కరువు, ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతాయి? దేవుని వల్ల. మొదటి సమయాలు 2వ అధ్యాయంలో మనం బైబిల్ ఎంత పెట్టుకుని కూడా చెప్పలేని మాటలు సమయాలు తల్లి పలుకుతూ ఉంది. చూడండి ఆమె ఏమంటూ ఉందో. 5వ వచనం 2:5. మొదటి సమయాలు 2:5. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలిగా ఉన్నవారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కలిగినది కృషించిపోను. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవా. పాతాళమునకు పంపుచు అందులో రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. అర్థమవుతుంది మీకు? పేదరికమైన ఐశ్వర్యమైన దేవుని వల్ల కలిగేది. కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అంటున్నాడు. రక్షణ కూడా దేవుని సార్వభౌమ అధికారంతో జరిగేదే. జగత్తుకు పునాది వేయక ముందే ఏర్పరచుకున్నాడు. దేన్ని బట్టి ఎవరు నమ్మబోతున్నారో ముందు తెలుసా? ఒకవేళ ఆయన భవిష్యత్ జ్ఞానంతో ఎవరు నమ్మబోతున్నారో వారిని ఎన్నుకుంటే గొప్ప ఎవరిది? నమ్మబోయేవారిది. ఏ శరీరం అతిశయించకుండా ఉన్నట్లు రక్షణ దేవుని వరం. అయినా ఎవరు నమ్మబోతున్నారో ముందే తెలుసుకుంటే ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? ఎలాగో నమ్ముకుంటారు కదా. అర్థం లేని మాట ఇది. దేవుడు తన చిత్త ప్రకారం తన అధికారంతో ఎవరిని ఎన్నుకోవాలనుకున్నాడో వారిని ఎన్నుకున్నాడు కాబట్టి వారికి విశ్వాసం పుట్టిస్తూ ఉన్నాడు. దేవుని అధికారంతో ఆయన చేసే పనులు ఇవి. లేఖనాలను ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరేపితమై భక్తులు రాసేటట్లు చేశాడు. ఇప్పుడు వాక్యాన్ని ఆయన అధికారంతో ఇచ్చాడు. దీన్ని గ్రహింపజేసేది ఎవరు? 1 కొరింథీ 2:11-12 మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారానే మనకు దేవుని వాక్యాన్ని దేవుడు అర్థం చేయిస్తూ ఉన్నాడు. మీరు ఏ పుస్తకం కొన్నా రాసిన వాళ్ళు మీకు కూడా రారు. ఎందుకు రాస్తారో, ఏ ఉద్దేశంతో రాస్తారో మీకు వివరించడానికి బైబిల్ ఒక్కటే. దీన్ని రాయించిన దేవుడు మీతో ఉండి దీన్ని ఏ ఉద్దేశంతో రాయించాడో మీకు గ్రహింపు చేస్తాడు. కాబట్టి రక్షణలో మనకు వాక్యం ఇచ్చినా, వాక్యాన్ని గ్రహింపు చేసినా, జగత్ పునాదికి ముందే మనల్ని ఎన్నుకున్నా, మారు మనసు విశ్వాసాన్ని మనకు కలుగు చేసిన, ఇవన్నీ ఆయన వరమే. విశ్వాసానికి కర్త ఎవరు? కొనసాగించేవాడు ఎవరు? ఆయనే. గొడ్రాలుగా ఉండడానికి, పిల్లలు కలగడానికి కారణం ఎవరు? దేవుడే. 1 సమూయేలు గ్రంథంలో హన్నా, ఆమెకు సంతానం లేదు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మళ్ళా ఆమెకు సంతానం ఆమెకు అనుగ్రహించాడు. దాని గురించి ఏం రాస్తుందంటే సమూయేలు 1 సమూయేలు 1:5 అంటున్నాడు,
హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చాను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. చాలా క్లియర్గా రాయించాడు దేవుడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. సంతానం లేకుండా అడ్డుపడేది ఎవరు? దేవుడే. ఆమె ప్రార్థించిన తర్వాత సమూయేలుతో పాటు మొత్తం 6 అంతమంది పిల్లల్ని 3 కుమారులు 2 కుమార్తెలు సమూయేలు తర్వాత 6 ఇచ్చాడు. సో సంతానం ఇచ్చేది, సంతానాన్ని ఆపేది దేవుడే. పగలు రాత్రులు ఎవరి వశంలో ఉన్నాయి? 74వ కీర్తన 16వ వచనం, 74:16 అంటున్నాడు, పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులు నియమించిన వాడు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేసితివి. 89, 11, 12 వచనాలు చూడండి. 89, 11, 12 వచనాలు. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి, ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. పగలు రాత్రి ఆయనదే, తూర్పు పడమరలు ఆయనవే, ఆకాశం భూమి ఆయనవే. అంతేకాదు, చీకటి వెలుగులు ఆయనే పుట్టిస్తాడు. యెషయా గ్రంథం 45:7 వచనం. యెషయా 45:7 వచనం. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధాన కర్తను, కీడును కలుగు చేయవాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగు చేయవాడను. ఎంత స్పష్టంగా వ్రాయించుకున్నాడు దేవుడు. కీడు కలిగేది ఆయన వల్లే, సమాధానం కలిగేది ఆయన వల్లే. వెలుగు కలిగించేది ఆయనే, అంధకారాన్ని కలిగించేది ఆయనే. ఆశీర్వాదం, శాపం కూడా ఆయన కలిగిస్తాడు. సామెతల గ్రంథం 3:33 చూడండి. సామెతలు 3:33 అంటున్నాడు, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఆశీర్వదించేది ఆయనే, శపించేది ఆయనే. అంతేకాదు, ఆరోగ్యం, అనారోగ్యాలు కూడా ఆయన వశంలోనే ఉన్నాయి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. సాధారణంగా ఈ వచనాన్ని ఒక భాగమే మనం అంగీకరిస్తాం. ఏంటది? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న మాట ఒకటే మనం ఆలోచిస్తాం. కానీ దాని ముందు ఆయన ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగంలో ఏది మీకు రాని. ఐగుప్తులకు రోగాలు కలుగు చేసింది ఎవరని చెప్తున్నాడు? నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగాలు అంటున్నాడు. నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఒకే వచనంలో రోగాలు కలుగు చేస్తాను, స్వస్థపరుస్తానని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. డెబ్బై 74:17 చూడండి. కీర్తన 74:17. చదువుకున్నాం కదా. వేసవి కాలం, చలికాలం ఆయనే కలుగు చేస్తున్నాడు. సీజన్స్ ఆయన చేతుల్లో ఉంది. ఆఖరికి సలహాలు, ఒక మంచి సలహా ఇస్తే అంగీకరించడం, నిరాకరించడం కూడా, వాళ్ళని శిక్షించాలనుకుంటే ఒక మంచి సలహాను వాళ్ళు నిరాకరించినట్లు చేస్తాడు. 1 సమూయేలు 2:25లో ఒక మంచి సలహాను నిరాకరించేటట్లు చేశాడు. నరునికి నరుడు తప్పు చేసినట్ల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినట్ల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను అన్నాను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు. ఏలి తన కుమారులను హెచ్చరిస్తూ ఉన్నాడు, కానీ వారి దుర్మార్గం పండింది. అంటే కాయ కోసేది లేదా పంట కోసేది పంట పండిన తర్వాత కదా. సో దేవుడు కనిపెడతాడు. పాపం పండాక పంట కోస్తాడు. ఆ పంటకు కోత సమయం వచ్చిన తర్వాత ఇంకా సలహాలు పనిచేయవు, విజ్ఞాపనలు పనిచేయవు, వినరంతే.
ఆయన చంపదలిచినప్పుడు మంచి సలహాలు పనిచేయకుండా చేస్తాడట. అదే విషయాన్ని 1 రాజులు 12:15 కూడా మనం చూస్తాం. అహీతోపెలు సలహాను అబ్షాలోము నిరాకరిస్తాడు. సరే, చాలా విషయాలు మనం చూసాం. మీకు తెలుసా, ఆఖరికి మనం రక్షింపబడి ఏ సత్క్రియలు చేయాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు అని, ఎవరు ఏ సత్క్రియలు చేయాలో అనేది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఎఫెసీ 2:10 అంటున్నాడు, 8 అన్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడు అతిశయపడ వీలు లేదు. మరియు వాటి అందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనం రక్షింపబడి ఏమేమి సత్క్రియలు చేయాలనేది దేవుడు నిర్ణయించాడు, అందుకే మనం ఆ సత్క్రియలు చేయగలుగుతున్నాం. మన భక్తిని నిర్దేశించేది దేవుడే. ఇలాంటి దేవుడిని ఏం చేయాలి? మొదటిగా గుర్తించాలి. యెహోవా హస్తం వీటన్నిటిని కలుగు చేసినని తెలుసుకోలేని వాడెవడు అన్నాడు. దేవా, నువ్వే సృష్టికర్తవు, ఎంత విస్తృతమైన విశ్వాన్ని కలుగు చేశావు అని గుర్తించాలి. చేయడమే కాదు, సకల జీవుల ప్రాణం, మనుషులందరి ఆత్మలు నీ వశం ఉన్నాయి కదా అని నువ్వు చేసి పరిపాలిస్తున్నావు అన్న సంగతి గుర్తించాలి. మన జీవితం మన చేతిలో లేదు. మన ఓడకు మనం కాదు నావికులం. మీరు చెప్పండి, మనం అనుకుని పుట్టామా? మాట్లాడలేదండి. మీరు ఒకళ్ళు అనుకున్నారా? చెప్పండి, అదేదో చెప్పండి, పద్ధతి ఏంటో. నిస్సహాయంగా పుట్టాం. యూరినరీ బ్లాడర్ మీద కంట్రోల్ లేకుండా పుట్టాం. దిగంబరులుగా పుట్టాం. దేవుడు పుట్టిస్తే పుట్టాం. ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో మన నిర్ణయం కాదు. మన జీవితం మన అధీనంలో లేదు. దేవుని అధికారంతో, ఆయన చిత్తం ప్రకారం, ఆయన సంకల్పం ప్రకారం జరుగుతుంది లోకం. గుర్తిద్దాం, మనల్ని పుట్టించుకున్నది మనం కాదు, దేవుడు అని. మనల్ని కాదు మనం నడిపించుకుంటున్నది, దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు అని. రెండవది, ఆయన చెందవలసిన మహిమ ఆయనకు చెల్లించాలి. దేవా, నన్ను చేసావు, నీకు స్తోత్రం. దేవా, నన్ను పోషిస్తున్నావు, నడిపిస్తున్నావు, నన్ను రక్షించావు, నా కోసం ప్రాణం పెట్టావు, నన్ను ప్రార్థనలు ఆలకించి నీ వాక్యం ద్వారా, నీ బిడ్డల సహవాసం ద్వారా నన్ను బలపరుస్తున్నావు, నీకు స్తోత్రం అని దేవుని నిత్యం ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలి. అది ఆయనకు తగును. మనకు ఇది బాధ్యత, ఆయన స్తుతించడం. మేలు పొందిన మనం మేలు చేసిన వానికి థ్యాంక్స్ చెప్పడం అనేది కనీస ధర్మం. అంతేకాదు, ఈయనకు లొంగిపోవడం, ఈయనకు విధేయత చూపించడం ఉత్తమం. ఎలాగో ఈయన కాదనలేం, ఎలాగో ఈయనను ఎదిరించలేం. అందుకని ఒక ఆయన అన్నాడు, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలనుకుంటే బ్రతకొచ్చు, కానీ దానికోసం నువ్వు నీ సొంత విశ్వాన్ని చేసుకోవాలి. ఎందుకు? మనం ఉండేది దేవుని విశ్వంలో, కాబట్టి బ్రతకాల్సింది ఆయన షరతుల మీద. నీ స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటే నీ సొంత ప్రపంచం సృష్టించుకొని నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. నువ్వు పుట్టింది దేవుని వల్ల. నిన్ను నువ్వు కలుగు చేసుకునే వ్యక్తివి, నువ్వు ఇంకొక విశ్వాన్ని నువ్వు బ్రతకడానికి ఎలా కలుగు చేసుకోగలవు? మనం నివసించేది దేవుని సృష్టిలో. మీరు అద్దుకున్న ఇంట్లో ఉంటూ మీకు ఇష్టం వచ్చిన చోట గోడలు కట్టుకుంటాను, లేకపోతే మేకులు కొడతాను, రంగులు మారుస్తానంటే ఖాళీ చేయమంటారు. నిమిషాల్లో ఖాళీ చేస్తారు. దేవుడు కూడా ఖాళీ చేస్తాడు దీంట్లోంచి మనల్ని, ఈ లోకంలోంచి మనల్ని. ఆయనకి లొంగిపోదాం, ఆయనకు లోబడదాం. అంతేకాదు, ఏ అవసరం ఉన్నా అధికారం దేవునిది కాబట్టి అంతా ఆయన చేతిలో ఉంది. బంగారం నాది, వెండి నాది అన్నాడు. లోకం, దాంట్లోని సమస్తం నావే అన్నాడు. కాబట్టి ఏ అవసరం ఉన్నా ఎవరిని అడగాలి?
ఎవరి మీద ఆధారపడాలి? ఏ భయం వచ్చినా ఎవరిని నమ్మాలి? అధికారం ఉన్న, బాధ్యతతో శ్రద్ధగా మనల్ని కాపాడే తండ్రిని నమ్మాలి పిల్లలు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా దేవా, నాకు మించిపోయిన, నాకు వ్యతిరేకంగా పరిస్థితులు పెరుగుతున్నాయి, శత్రువు జయిస్తున్నట్టు ఉంది అని అనుకున్నప్పుడు కూడా దేవా, అధికారంలో ఉన్నది నువ్వే, వాళ్ళను కూడా వాడుకుని నాకు మేలు చేయగలవు, నిన్నే నమ్ముతాను అని చెప్పి దేవుని సార్వభౌమత్వాన్ని చార్ల్స్ స్పర్జన్ అన్నాడు, కష్టాల్లో దిండు లాంటిదట, హాయిగా నిమ్మళించడానికి దేవుడు ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నది సర్వం. ఆయన చేయి జారడం అంటే ఏది ఉండదు. ఏది జరిగినా చాలాసార్లు చెప్పుకున్నాం, దేవుడు ఏది చేసినా 2 కారణాలను బట్టి చేస్తాడు. ఫర్ హిస్ గ్రేటర్ గ్లోరీ అండ్ ఆర్ గ్రేటర్ గుడ్. ఆయన అధిక మహిమ కోసం, మన అధిక మేలు కోసమే చేస్తాడు దేవుడు ఏది చేసినా. కాబట్టి ఏది చేసినా మనం చింతపడక్కర్లా, ఆయన మీద ఆధారపడి బ్రతుకుదాం. ఆఖరిగా ఈ సత్యాన్ని లోకంలో ప్రచురిద్దాం. కీర్తన గ్రంథంలో దేవుడు రాజ్యం చేస్తున్నాడు అని చెప్పి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు అని చెప్పి అంటున్నాడు. 96:10 యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి అన్ని జనములను పరిపాలన చేయను, ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించడు. వర్షం కురవకపోతే కప్పలకు పెళ్ళిళ్ళు చేయడం, గాడిదలకు పెళ్ళిళ్ళు చేయడం, లేకపోతే సముద్రం గట్టుకు వెళ్ళి పూజలు చేయడం కాదు చేయాల్సింది. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించాలి. పరిపాలించేది దేవుడు. లోకం, మన గతం, మన ప్రస్తుతం, మన భవిష్యత్తు, మన నిత్య భవిష్యత్తు ఆయన వశంలో ఉన్నాయన్న సంగతి లోకానికి ప్రచురించు. బొమ్మలో లేదు నీ భవిష్యత్తు, సృష్టికర్తలో ఉన్నాయి నీ భవిష్యత్తు, నీ ప్రస్తుతం కూడా. ఈ దేవునికి భయపడదాం, ఈ దేవునికి లోబడదాం, ఈ దేవుని ఘనపరుద్దాం, ఈ దేవునికి అప్పగించుకుందాం, ఈ దేవుణ్ణి నమ్ముదాం. ఈ దేవుడే, ఈ త్రియేకుడే సృష్టికర్త అయిన ఈ దేవుడే లోకాన్ని పరిపాలిస్తున్న సంగతి అన్ని జనుల్లో ప్రకటిద్దాం. ప్రభా, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఎంత స్తుతించినా తీరదు. మిమ్మల్ని ఏమని వర్ణించగలం? మీ శక్తి అపరిమితమైంది, మీ జ్ఞానం మాకు మించినటువంటిది. మా చిన్న మెదడులో ఎమర్చలేనంత గొప్ప సంగతులు ఉన్నాయి మీ గురించి. ఎంత అల్పులమైనప్పటికీ కొద్దిగా మీ గురించి తెలుసుకునే కృప ఇచ్చారు, మీ వాక్యం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మా చుట్టూరు మీరు చేసిన ప్రకృతిని ఉంచారు. ఆలోచించి యోచించి అవి బోధిస్తూ ఉంటే, వెల్లడి చేస్తూ ఉంటే తెలుసుకోవడానికి మీ గురించి. దేవా, ఐక్య విచారాల్లో పడి మత్తులుగా మేము ఉండకుండా మిమ్మల్ని గురించి ఇంకా ఎక్కువ యోచించడానికి, తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని చేసి కొనసాగిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మమ్మల్ని రక్షించి భద్రపరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మీ వలలో పాలు పొందే ముందు ఇంత సృష్టిని చేయడమే కాదు, పాపాన్ని బట్టి నశిస్తున్న మమ్మల్ని ఈ లోకానికి మీరే దిగి వచ్చి ప్రాణం పెట్టి రక్షించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఇంకా ఎక్కువగా, మిమ్మల్ని నమ్మని వాళ్ళు స్తుతించాలి, కానీ వాళ్ళకంటే ఎక్కువ మేము మిమ్మల్ని స్తుతించాలి. అటువంటి అధికమైన కృతజ్ఞత మాలో మీరు పుట్టించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.